కాంగ్రెస్ పదవుల పందారం ఢిల్లీకి చేరింది. 3 రోజులుగా హస్తినలో మఖం వేసిన సీఎం రేవంత్ రెడ్డి కొత్త పీసీసీ చీఫ్ ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణపై పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహా పలువురు సీనియర్ మంత్రులు, నేతలు అధిష్టాన పెద్దలను కలిసి తమ డిమాండ్స్ వినిపించారు. దీంతో పీసీసీ చీఫ్ సహా మంత్రి పదవులు ఎవరికి దక్కనున్నాయి? పదవుల పందారంలో సీఎం రేవంత్ రెడ్డి మాటే చెల్లుబాటవుతుందా? సీనియర్ నేతలు చక్రం తిప్పుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సీఎం రేవంత్ సహా మంత్రులు 3 రోజులుగా ఢిల్లీలో ఉండడంపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలపై ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. ఈ రోజు డిబేట్లో మనతో పాటు లింగం యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. అలాగే గద్దరాజు గారు బీఆర్ఎస్ నుంచి జూమ్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శేషు గారు అనలిస్ట్, అలాగే అభిషేక్ గారు బీజేపీ నుంచి జూమ్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. లింగం యాదవ్ గారు, మొదటగా మీరు చెప్పండి. చూస్తూనే ఉన్నారు, 3 రోజుల నుంచి ఢిల్లీలో రేవంత్ రెడ్డి మకాం వేశారు. తెలంగాణ కాంగ్రెస్ పదవుల గురించి ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ముందుగా జీనియస్ ప్రేక్షకులకు మరి అదేవిధంగా మీకు కో ప్యానలిస్టులందరికీ కూడా నమస్కారం అండి. డెఫినెట్గా అండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. సో ఇవాళ రేవంత్ రెడ్డి గారు పదవి కూడా పిసిసి పదవి కూడా కంప్లీట్ కావడం, కాంగ్రెస్ పార్టీ జనరల్గానే కొత్త పిసిసి ఎంపిక కూడా జరుగుతుంటది. అది పార్టీలో రెగ్యులర్ గా జరిగేదంతటి ఏ పార్టీలో అయినా కూడా. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళడానికి ప్రధాన కారణం, దానితో పాటు ఇవాళ కేంద్ర మంత్రులను కూడా కలిసి అంటే తెలంగాణకు రావాల్సినటువంటి నిధులని, తెలంగాణకు రావాల్సినటువంటి విభజన చట్టంలో హామీలని, సో ఇవన్నిటిని కూడా ఇవాళ అదేవిధంగా మంత్రులు మీరు చూడ ఒక్కొక్క చాలా మంది కేంద్ర మంత్రులు కూడా కలిసి తెలంగాణకు రావాల్సినటువంటి వాటా గురించి కూడా, నిధుల దాని గురించి కూడా మాట్లాడుతారు. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులని, అదేవిధంగా మా ఎల్ఓపి నాయకుడు రాహుల్ గాంధీని, సోనియా గాంధీని కూడా కలిసి డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీని ఇంకా ఏ విధంగా బలోపేతం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత పెరిగింది. సో పార్టీ మీద కొంచెం ఫోకస్ గా అంత ఎక్కువ ఉండదు కాబట్టి కొంచెం కాంగ్రెస్ పార్టీకి ఇంకొక జనరల్ గా పార్టీ అధ్యక్షుని ఇంకొకరు నియమించడం దాంట్లో జరిగేదంత, ఇందులో పెద్దగా ఏదో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. సో దాంతో పాటు మాట్లాడింది డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ మిగతా నాయకులు ఇవాళ ఉప ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే నిర్ణయాలు జరుగుతాయి. దాంతో పాటు ఒక సామాజిక న్యాయం పాటించే పార్టీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు చూడండి, గతంలో ఇవాళ మిగతా పార్టీలు ఏ విధంగా చేస్తున్నాయి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడే ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మా దాంట్లో ఏంటంటే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఏదో బయట ఏదో జరుగుతుందని అట్లేం లేదు. డెఫినెట్ కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయండి, భేదాభిప్రాయాలు కాదు కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు కూడా. ఎందుకంటే మాట్లాడే స్వేచ్ఛ ఇతర పార్టీలు ఉండదు. ఇవాళ మీరు చూడండి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీల వాళ్ళకి ఆ అధ్యక్షుడికి వ్యతిరేకంగా మాట్లాడే ఆ పార్టీలు ఉండగలుగుతారా అండి? ఇవాళ మీరు బీజేపీ కూడా చూడండి, మోడీ, అమిత్ షా వాళ్ళే పూర్తిగా కంట్రోల్ చేస్తారు. సో నేనేమంటున్నా అంటే వాళ్ళ జాతీయ అధ్యక్షుడు కూడా కనీసం ఎవరో చెప్పుకోలేనంత డామినేట్ చేస్తారు. సో కాంగ్రెస్ పార్టీలో కొంచెం స్వేచ్ఛాయుత వాతావరణం ఉంటుంది, ఒక ప్రజాస్వామ్యయుత వాతావరణం ఉంటుంది. సో ఏ నిర్ణయాలైనా కూడా అందరి అభిప్రాయాల మేరకే ఒక సామాజిక కోణం కూడా, అంటే సామాజిక న్యాయం కూడా ఆలోచించే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం జరుగుతుంది. రైట్. శేషు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు 3 రోజులుగా ఢిల్లీలో ముఖ్యమంత్రి మకాం వేశారు. ఏంటి అంటే 3 రోజులు మకాం వేయడం వెనుక ఉద్దేశం ఏంటి? పీసీసీ చీఫ్ కసరత్తు కోసమే అనుకోవచ్చా? అందరికీ నమస్కారం. రాజకీయాల్లో ఢిల్లీకి స్టేట్స్ కి ఉన్నటువంటి సంబంధాన్ని చెప్పేటప్పుడు ఒక పదాన్ని వాడతారు, అయినను హస్తినకు పోయి రావాలి అని. చాలా పాపులర్ డైలాగ్ అన్నట్టు ఇది రాజకీయాల్లో. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలంతా కూడా హస్తినలో మనకి కనపడుతున్నట్టుగా ఉంది. 3 రోజులుగా ముఖ్యమంత్రి గారు హస్తినలోనే ఉన్నారు, ఢిల్లీ రాజకీయాల్లోనే ఉన్నారు. అయితే దీనికి 3 అంశాలు మనం ముడిపెట్టి చూడాలి. ఒకటి ఏంటి అనంటే, కొత్తగా కేంద్ర మంత్రివర్గం ఏర్పాటైంది. జూలైలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి రాష్ట్ర అవసరాలు ఏమేమి ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని తీసుకొని కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన వాళ్ళు, కొత్తగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టినటువంటి వాళ్ళకి విజ్ఞాపనలు, వినతి పత్రాలు, అవసరాలు, డిమాండ్స్ ఇస్తున్నట్టుగా మనకి కనపడుతుంది. అది ఒకటే. అయితే రెండోది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించినటువంటి ఒక అంశం. రెండో అంశం అదేంటి అదంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పిసిసి 3 సంవత్సరాలుగా అయిపోవస్తుంది. జూలై 7వ తారీఖు నాటికి అయిపోతుంది కాబట్టి కొత్త పిసిసి అధ్యక్షుడిని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ పిసిసి అధ్యక్షుడిగా తనే లోక్సభ ఎన్నికల్లో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి
కాంగ్రెస్ పార్టీలో రెండు పదవులు అనుభవించటం, రెండు పదవుల్లో ఉండటం కొంత కష్టం అవుతుంది కాబట్టి అటు ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాలన పైన దృష్టి పెట్టాలి కాబట్టి పార్టీ వ్యవహారాలను వేరే వాళ్ళకి అప్పగించాలి అనేటటువంటి అంశం వస్తుంది. కొత్త పిసిసి అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అధిష్టానం అనుమతి కావాలి. అధిష్టానం ముందు వాళ్ళ ప్రపోజల్స్ పెట్టడానికి ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మూడోది ఏంటి అని అంటే మంత్రివర్గ విస్తరణ. ఇప్పటికే కొత్త ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటై 7 నెలలు అవుతుంది. కేవలం 12 మంది అంటే తనతో పాటు కలిపి 12 మంది మంత్రులు, 11 మంది మంత్రులు ముఖ్యమంత్రితోటే నడుపుతున్నారు. 18 మందిని పెట్టుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంకొక 6 ఖాళీలు ఉన్నాయి కాబట్టి మంత్రివర్గ విస్తరణ దానికి సంబంధించినటువంటి అనుమతి అధిష్టానం దగ్గర తీసుకోవాల్సింది. ఈ 3 కీలకమైనటువంటి అంశాలు మనకి కనపడుతున్నాయి. మనం ఈ 3 అంశాలపైన డిబేట్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక జాతీయ పార్టీలో పిసిసి అధ్యక్షుడిని పెట్టడం అంత మామూలు విషయం కాదు. ఎందుకనంటే మరి ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏంటి అంటే పిసిసి అధ్యక్షుడికి ముఖ్యమంత్రికి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి మధ్య సయోధ్య ఉండాలి, ఇద్దరు కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ పిసిసి అధ్యక్షుడు పార్టీగా ఉండి ఒకవేళ డామినేట్ చేస్తే అది ప్రభుత్వం పైన భారం పడుతుంది. ఇది కర్ణాటకలో మనం అదే చూస్తున్నాం. కర్ణాటకలో 2 అధికార కేంద్రాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి పిసిసి అధ్యక్షుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి డికే శివకుమార్, తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి మధ్యన అక్కడ సయోధ్య ఉన్నట్టుగా మనకి కనపడటం లేదు. అట్లా 2 అధికార కేంద్రాలు కర్ణాటకలో పనిచేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ గందరగోళం ఉంది. అట్లాంటి గందరగోళం తెలంగాణలో ఏర్పడకూడదని కాంగ్రెస్ పార్టీ కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టుగా మనకు కనపడుతుంది. కాబట్టి 2 అధికార కాకుండా అటు పిసిసి ఇటు ముఖ్యమంత్రి కలిసి పనిచేసే విధంగా పిసిసి అధ్యక్షుడిని ఎంపిక చేయటం ప్రపోజల్స్ ఏంటది. పిసిసి అధ్యక్షుడిని ఎంపిక చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుంది, పార్టీ విధేయతకు పెద్దపీట వేయాలి, సమర్థతకు పెద్దపీట వేయాలి. ఈ 3 కోణాలలో ఎవరైతే పనికొస్తారో వాళ్ళని పిసిసి అధ్యక్షుడిగా పెట్టే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి కూడా పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికవుతున్నటువంటి 2001లో పెద్ద కసరత్తే జరిగింది కదా. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు పోటీ పడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. చివరికి సమర్థత ప్రాతిపదిక మీద రేవంత్ రెడ్డికి పార్టీలోకి కొత్తగా వచ్చిన పిసిసి అధ్యక్ష పదవి రావటం జరిగింది, పార్టీని గెలిపించడం జరిగింది. ఇది ఒక అంకం అయితే, ఇది ఒక అంశం అయితే 3వ అంశంగా మనం చూడాల్సింది ఏంటంటే మంత్రివర్గ విస్తరణ. మంత్రివర్గ విస్తరణ కూడా కాంగ్రెస్ పార్టీలో అంత తేలికైనటువంటి విషయం కాదు. ఎందుకనంటే సామాజిక కోణాన్ని మంత్రివర్గంలో చూడాలి, ప్రాంతీయ సమతుల్యతను చూడాలి, పార్టీ విధేయతను చూడాలి, సమర్థతను చూడాలి. ఇవన్నీ కోణాలు చూడాల్సినటువంటి సందర్భం ఉంది. ఇప్పటికే మన రాష్ట్ర మంత్రివర్గంలో హైదరాబాద్ కి ప్రాతినిధ్యం లేదు, నిజామాబాద్ కి ప్రాతినిధ్యం లేదు, ఆదిలాబాద్ కి ప్రాతినిధ్యం లేదు. ఆ ప్రాతినిధ్యాన్ని కల్పిస్తూ సామాజిక కోణాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి, పార్టీ విధేయతకు కూడా పెద్దపీట వేయాలి, సమర్థవంతంగా మంత్రులుగా పనిచేసేటటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి. కాబట్టి ఈ 6 ఖాళీలను భర్తీ చేసేటప్పుడు ఈ అన్ని అంశాలు ప్రాతిపదికలోకి వస్తాయి, అన్ని అంశాలు పరిగణలోకి వస్తాయి. కాబట్టి మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అనుమతి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ ఎవరెవరు మంత్రివర్గాన్ని ఆశిస్తున్నారు, మంత్రివర్గం సభ్యత్వ అభ్యర్థిని ఎవరు ఆశిస్తున్నారు అనేటటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటిది ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రితో కలిపి 3 రెడ్లు ఉన్నారు. మొత్తం 4 రెడ్లకు ప్రాధాన్యత ఉంది. ఒక వెలమ ఉన్నారు, ఒక బ్రాహ్మణ ఉన్నారు, ఒక కమ్మ ఉన్నారు, 2 బీసీలు ఉన్నారు, 2 ఎస్సీలు ఉన్నారు, 1 ఎస్టీ ఉన్నారు. అంటే ఎస్టీకి ప్రాధాన్యత పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆదివాసీ ఉన్నారు, ఇంకో లంబాడాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత బీసీలకు కూడా సముచిత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. జనాభా ప్రాతిపదికన ఇవ్వాలి అంటే బీసీలకు దరిదాపు ఒక 6 మంత్రి పదవులైనా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో 3 మంత్రి పదవులు బీసీలకు ఇచ్చారు. కనీసం ఆ బెర్తులైనా 4 బెర్తులను ఇవ్వాలి అంటే బీసీలకు మరో 2 మంత్రి పదవులను ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మైనార్టీలకు ప్రాతినిధ్యం లేదు. మైనార్టీలకు కూడా ఈ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటి కోణాలలో ఈ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా స్వేచ్ఛగా అటు పిసిసి అధ్యక్షుడు నియమించడంలో గానీ ఇటు మంత్రివర్గ విస్తరణలో గానీ అంత స్వేచ్ఛ ఉండదు. అధిష్టానం యొక్క ఆదేశాల మేరకు, డైరెక్షన్ మేరకే పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇవి అన్ని అనుమతుల కోసం అధిష్టానం దగ్గర గత 2-3 రోజులుగా ఢిల్లీలో ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇక పార్టీని సమర్థవంతంగా నడపటం ఒకటి, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపటం ఒకటి, ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఇవన్నీ ఉన్నాయి. లేకపోతే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు
ఓవరాల్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అని అంటే ఇంకా పాలన స్పీడ్ అందుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో పరిపాలనలోకి రాలేదు, పూర్తి స్థాయి పాలన అందించలేకపోతుంది, పూర్తి స్థాయిలో పాలన చేయాల్సినటువంటి అవసరం ఉంది అని అంటే పూర్తి స్థాయిలో పాలన చేపట్టాలి అంటే మంత్రివర్గాన్ని పూర్తిగా నిర్ణయించుకోవడంతో పాటు కొన్ని కీలకమైనటువంటి శాఖలకు, హోంమంత్రికి మంత్రి లేరు, విద్యాశాఖకు మంత్రి లేరు, ఇట్లాంటి కొన్ని కీలకమైనటువంటి శాఖలకు మంత్రులను పెట్టుకోవడంతో పాటు పార్టీని సమర్థవంతంగా నడిపించేటటువంటి వ్యక్తుల చేతుల్లో కూడా పార్టీని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ ప్రభుత్వం రెండు కలిసి పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీ బలంగా పనిచేస్తున్నట్లుగా అవుతుంది. అంతేగాని పార్టీ ఒకవైపు, ప్రభుత్వం ఒకవైపు కనుక పనిచేస్తే మొత్తం పాలన తెలంగాణ రాష్ట్రంలో గందరగోళం అవుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఆ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మళ్ళా మీకు ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనివార్యత ఏంటంటే ఇక్కడ బలమైనటువంటి ప్రాంతీయ పార్టీని ఎదుర్కోవాలి, బలమైనటువంటి జాతీయ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఎదుర్కోవాలి. అంటే రెండు కంపల్షన్స్ కాంగ్రెస్ పార్టీ ముందుంటాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ చిన్న తప్పు చేసినా అది పెద్దగా కనపడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరంగా బలం కావాలి, ప్రభుత్వ పరంగా సమర్థవంతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటికి అటు పిసిసి అధ్యక్షుడు రావాలి, ఇటు మంత్రివర్గ విస్తరణ జరగాలి. తర్వాత మన రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక అంశం ఏంటి అంటే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలను కేంద్ర ప్రభుత్వంతో స్నేహంగా మిగులుతూ తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా రేవంత్ రెడ్డి పైన ఉంది. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ అది చేయలేకపోయారనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి వీటన్నిటి యొక్క సమాహారమే ఢిల్లీలో ముఖ్యమంత్రి 3 రోజులు ఉన్నటువంటి అంశంగా చూడాలి మనం. ఓకే, రైట్. గదరాజ్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి జంప్ అయ్యారు కాబట్టి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి కాంగ్రెస్ లో? అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో, చెప్పండి, వినిపిస్తాం. చెప్పండి. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరిపాలన గాలి కుదిలేసి పక్క పార్టీల వాళ్ళని ఎలా లాక్కోవాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ రాష్ట్ర పరిపాలన కొనసాగుతుంది. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్ని వాళ్ళు పరిపాలన చేతగాక ఇప్పటికీ దాదాపుగా ఈ గడిచిన 6 నుండి 7 నెలల కాలంలో ఒక 20 నుండి 25 సార్లు ఢిల్లీల చుట్టూ ప్రయత్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి తప్ప పరిపాలన చేయడం లేదు. కీలకమైనటువంటి హోంశాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, 2 శాఖలు ఈ రోజు ఢిల్లీలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నా దగ్గరనే ఉన్నాయి, వాటికి నేనే మంత్రిని, ముఖ్యమంత్రిని అనే లెవెల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారే హోమ్ మినిస్టర్ అయినప్పుడు ఎందుకు ఈ రాష్ట్రంలో క్రైమ్ విపరీతంగా పెరిగిపోతుంది? దానికి చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. రోజు రోజుకు కేసులు విపరీతంగా పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా మన ఇక్కడ ఎల్బీ నగర్ లో ఒక చిన్న పాపని కూడా రేప్ చేసిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చూడడం జరిగింది. అంటే క్రైమ్ ఏమో విపరీతంగా పెరుగుతుంది, దానికి బాధ్యుని నేనే అని ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటారు. పక్క పార్టీల వాళ్ళని ఎలా లాక్కోవాలని చెప్పేసి వాళ్ళ ఇంట్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ తన ముఖ్యమంత్రి కుర్చీని కాపాడడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉండే సమస్యల మీద ముఖ్యమంత్రి గారికి ఎలాంటి ఆలోచన లేదు. గడిచిన ఈ 6 నెలల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. చేసిన ఒకటే మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం చేపట్టారు తప్ప ఇంకొకటి లేదు. నిన్నగాక మొన్న మేము వాటర్ కరెంటు బిల్లులు విపరీతంగా వచ్చినాయి. ఇక్కడ ఉండే సికింద్రాబాద్ లో మా ఫ్రెండ్ చెప్తున్నాడు, ఒక్కొక్కరికి 10,000, 20,000, 25,000. ఒక మామూలు చిన్న కుటుంబం, ఒక మధ్యతరగతి కుటుంబానికి కూడా 15,000, 20,000 కరెంటు బిల్లు వస్తుంది అని చెప్పేసి మాట్లాడిన సందర్భం ఉంది. అంటే ఇలా పరిపాలన గాలికి వదిలేసి వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఢిల్లీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తన కుర్చీని ఎలా కాపాడుకోవాలనే ప్రయత్నంగానే ఉంది ముఖ్యమంత్రి గారికి తప్ప పరిపాలన ఎలా చేయాలి, పరిపాలన మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మాట్లాడిన వారు ఈ రోజు 7 నెలలు అవుతున్న ఎలక్షన్ కోడ్ లేకుంటే ఢిల్లీల చుట్టూ ప్రదక్షిణలు ఇవే జరుగుతున్నాయి తప్ప పరిపాలన అనేది ఈ ముఖ్యమంత్రి గారు చేయలేకపోతున్నారు. ఎంతసేపు వాళ్ళు మాట్లాడిన మాటలు, రాజీవ్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని పార్టీ ఫిరాయింపులు చేయకూడదని చెప్పేసి వాళ్ళ పార్టీ జాతీయ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు చెప్తే, ఇక్కడేమో పక్క పార్టీల వాళ్ళని లాక్కోవడం, వాళ్ళని ఎలా బెదిరించాలి, ఎలా వాళ్ళని బెదిరించి అదిరించి నయానో భయానో ఇచ్చి పార్టీలకు లాక్కోవాలి అనే సందర్భాలు ఉన్నాయి. నిన్నగాక మొన్న జరిగిన జగిత్యాల ఎమ్మెల్యేను సంజయ్ని
పార్టీలోకి చేర్చుకుంటే అక్కడ ఉండే జీవన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన మాటలే వాళ్ళ పార్టీలో ఉండే వ్యక్తుల మీదనే వాళ్ళ అభిప్రాయం అలా ఉందంటే వాళ్ళు చేస్తున్న తప్పిదం ఎక్కడ ఉందో ఈ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తుండ్రు. భవిష్యత్తులో వాళ్ళు మాట్లాడిన పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంలో ఈ మాట్లాడిన మాటలు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏంటంటే ఈ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్లు పెడతాము, డిఎస్సి పోస్టులు అధికంగా మెగా డిఎస్సి వేస్తాము, గ్రూప్ 2 పోస్టులు పెంచుతాము, గ్రూప్ 1 పోస్టులు పెంచుతాము అని మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు మన క్యాంపస్ నుండి ఒక మోతిలాలు నెహ్రూ అనే ఒక విద్యార్థి నాయకుడు మెగా డిఎస్ వేయాలి, డిఎస్సి పోస్టులు పెంచాలి, అధికారంకు రాకముందు మాట్లాడిన మాటల్ని నిజం చేయాలి అని చెప్పేసి అమరణ నిరాహార దీక్ష చేస్తుండే. ఈ రోజే మా పొలిటి బ్యూరో మెంబరు ఎర్రోల సీనన్న గారు కూడా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి పరామర్శించి రావడం జరిగింది. ఒకవైపు డాక్టర్లు ధర్నా చేస్తుంటారు, ఇంకొక వైపు మహిళలు ధర్నా చేస్తుంటారు. ఇట్లా ఏ అంశాన్ని తీసుకున్నా గానీ ఈ రాష్ట్ర పరిపాలన గాలికి వదిలేసి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ప్రదక్షిణలు చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దాము, ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తాము అనేది లేదు. గతంలోనే రేవంత్ మా జాతీయ అధినేత అయినటువంటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో పెడితే ఈ రోజు పక్క రాష్ట్రంలో ఉండే నాకు ఆదర్శం చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అని చెప్పేసి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు అసలు ఎటుపోతుంది రాష్ట్ర అభివృద్ధి పాలన? భారతదేశం తోటి పోటీ పడుతుంటే పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ తోటి నాకు పోటీ అని చెప్పుకుంటుండంటే ఆయన పరిపాలన వ్యవస్థ ఎక్కడ ఉంది, ఆయన పరిపాలన ఏ విధంగా నడుస్తుందో ఈ రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్న హామీలు పక్కన పెట్టేసి ఈ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ప్రదర్శనలు అన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. రైట్, అభిషేక్ గారు మీరు చెప్పండి. బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడదు, ఎందుకంటే చాలా వేగ్ గా అలిగేషన్ చేశాడు. మిత్రుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏం చేసిండో కూడా మాట్లాడితే బాగుంటది. ఇవాళ మేము వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు అమలు చేశాము. ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దాదాపు 2.5 నెలల పైగా ఉంది. నువ్వు 10 ఏళ్ళకి ఏం చేసినావు చెప్పాలి కదా. నువ్వు ఇవాళ ఇంటికో ఉద్యోగం అన్నావు, దళిత ముఖ్యమంత్రి అన్నావు, దళితులకు 3 ఎకరాలు అన్నావు, KG to PG ఉచిత విద్య అన్నావు, నిరుద్యోగ వృత్తి అన్నావు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు నువ్వు 10 ఏళ్లలో చెప్పు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక అమ్మాయి ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు ఏం చెప్పిండని, ఒక క్యారెక్టర్ అసాసిన్ చేసినటువంటి దుర్మార్గులు గత పాలకులు. ఇవాళ మీరాంటి మాట్లాడేది ఏం మాట్లాడతామండి? ఎక్కడొచ్చి మేము ఇవాళ ఆల్రెడీ వచ్చిన తర్వాతనే 30,000 ఉద్యోగాలు వేసాం. ఇవాళ గ్రూప్ 1 30,000 ఉద్యోగాలు ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు నోటిఫికేషన్ ఇచ్చారు? నీకు అది తెలుసోలేదో మిత్రమా? గవర్నమెంట్ మారుతుంది, గవర్నెన్స్ పర్మనెంట్ ఉంటది. మరి నువ్వు ఎందుకు ఇవ్వలే ఉద్యోగాలు? నువ్వు ఆ రోజు ఎందుకు ఇవ్వలే? నీకు అది తెలియదా లేదో? గవర్నెన్స్ అనేది పర్మనెంట్ బాడీ, గవర్నెన్స్ అనేది పర్మనెంట్ బాడీ. మరి నువ్వు ఎందుకు ఉద్యోగాలు వీళ్ళు గ్యారంటీల గురించి మాట్లాడుతూ నోటిఫికేషన్ ఇచ్చిరో చెప్పాలి మీరు. నువ్వు 10 ఏళ్లలో ఎన్ని ఇచ్చినావు చెప్పనా? నేను ఇవాళ వచ్చిన తర్వాత 30,000 ఉద్యోగాలు ఇచ్చినావు. గ్రూప్ 1 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినావు. నువ్వు ఒక గ్రూప్ 1 మొత్తం కూడా TSP లో 14 పేపర్ లీకేజ్ అయినాయి. నువ్వా మాట్లాడేది? ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయలేని అసమర్థత కేసీఆర్ ప్రభుత్వంలో ఉంది. ఇవాళ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినావు. ఏం మాట్లాడతారండి? ఇవాళ మీరు తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాల అధికారం ఇచ్చారు, మేము చేస్తున్నావు. నువ్వేం చేసినావు చెప్పు. నీ అవినీతి ఒక్కొక్కటి ఇవాళ బయటకు వస్తుంది. అంతే తప్ప వేగ్గా ఏదో బట్టగాల్చి మీదేస్తే ఇవాళ కేటీఆర్ కు ఇవాళ గుర్తొచ్చిరండి. ఆ రోజు ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే ఏమన్నాడండి? ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటే క్యారెక్టర్ అసాసిన్ చేసిరు. ఇదాంటి మీ పాలన జరిగింది. ఇవాళ మీరు చేసిన అవినీతి బయటకు వస్తుంది. చెప్పరాదండి, మీ పాలన ఎంత గొప్పగా ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్ని ఉద్యోగాలు ఒకేసారి 90,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిండు. ఆ ఇచ్చిన నోటిఫికేషన్ ఉద్యోగాల్లో ఈరు ఎగ్జామ్ మీరు కండక్ట్ చేసి మేము ఇచ్చినా అని చెప్పుకుంటారు. గవర్నెన్స్ అనేది పర్మనెంట్ బ్రదర్, గవర్నమెంట్ మారుతుంది. నువ్వు ఇస్తే అయిపోతుంది కదా. కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తే ఇవాళ విద్యా వ్యవస్థ కూడా భ్రష్టు పట్టింది. విద్యా వ్యవస్థ హోదా ఇప్పుడు ఉస్మానియా గురించి చెప్తున్నారు కదా. ఉస్మానియాకి పోయి అడుగుదాం, నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు, ఎన్ని రిక్రూట్మెంట్ చేసినావు. కాకతీయ యూనివర్సిటీకి పోదాం, అశోక్ నగర్ పోదాం. నువ్వు 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు, ఎన్ని రిక్రూట్మెంట్ చేసినావు చెప్పు. ఏం మాట్లాడతామండి? ఇవాళ బట్టగాల్చి మీద అబద్ధాలు వేగంగా ప్రచారం చేసినంత మాత్రం నిజాలు అయిపోవు.
సిపిఎల్ 36,000 ఇచ్చినాము, కానిస్టేబుల్ ఎస్ఐలు 44,000 ఎవరు ఎక్కడ ఇచ్చినారు? ఒక నిమిషం, ఒక నిమిషం. 23,000 ఇచ్చినాము. అందుకే కదా మిమ్మల్ని ఏడబెట్టిరో, మీరు ఉద్యోగాలు అడితే క్యారెక్టర్ అసైన్ చేసిరు. మీరు మాట్లాడతారా ఇంకా? రైట్ రైట్ అభిషేక్ గారు ఒక నిమిషం. లింగం యాదవ్ గారు మళ్ళీ మాట్లాడతారు. పంచాయత్ సెక్రటరీ 10,000 ఉద్యోగాలు ఇచ్చినాము, ఏఈలు డీలు నోటిఫికేషన్ ఇచ్చినాము, అగ్రికల్చర్ ఎవరికి రిక్రూట్మెంట్ వచ్చిందో చెప్పు. ఎవరు రిక్రూట్మెంట్? 10 ఏళ్లలో పోదాంబా, ఉస్మానియా కడుగుదాంబా. నువ్వు ఉస్మానియా చెప్పావు కదా, ఉస్మానియాకే పోయి ఆడుదాం. 10 ఏళ్లలో నువ్వు ఇచ్చిన ఉద్యోగాలని కాకతీయ యూనివర్సిటీకి పోయి ఆడుదాం. ఏం మాట్లాడుతామండి? కనీసం యూనివర్సిటీలలో ఒక పర్మనెంట్ ఫ్యాకల్టీ లేడు. విద్యా వ్యవస్థనంతా కొలాప్షన్ చేసిరు. స్కూల్ ఎడ్యుకేషన్ అంతా నాశనం చేసిరు. ఆపింది ఎవరు? 14,000 అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నోటిఫికేషన్లు ఇస్తే మీకు మీరుగానే కోర్టుకి వెళ్ళి దాన్ని ఆపింది ఎవరు? ఇది చెప్పు. నీకు చేతగాక చేయలేక, నీకు చేతగాక చేయకుంటే ఇట్లా మాట్లాడితే అందుకే మీరు ఇట్లా వేగంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు మీరు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇస్తే కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కోర్టులో ప్రతి నోటిఫికేషన్ ఆపిచ్చింది రేవంత్ రెడ్డి గారా? ఒకసారి చరిత్ర చూసుకోండి. ఇట్లా వేగంగా ప్రచారాలు చేసుకుంటే ప్రజలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి. రైట్ రైట్ అభిషేక్ గారు, గజరాజ్ గారు మళ్ళీ మాట్లాడతాను. మళ్ళీ అభిషేక్ గారు మీరు మాట్లాడండి. ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆర్డర్ కాపీ ఇచ్చిన టైంలో ఎల్బీ స్టేడియం లో అంగరంగ వైభవంగా ప్రచారం చేసుకుంది ఎవరో ఒకసారి గుర్తు చేసుకోండి. బ్రదర్ నీకు తెలుసో లేదో, గవర్నెన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ బ్రదర్. గవర్నమెంట్ మారుతుంది. నువ్వు ఎందుకు ఉద్యోగాలు నువ్వే ఇవ్వచ్చు కదా. నీ ఆధ్వర్యంలో మరి కేసీఆర్ చేతుల మీద నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేక, ఉద్యోగాలు కల్పన చేయలేక ఆత్మహత్యలు చేసుకున్న ఈ కాలంలో నిరుద్యోగం పెరిగిపోయింది. నువ్వు ఏం చేసినావు చెప్పకుండా గవర్నమెంట్ మేమిచ్చే గవర్నెన్స్ అనేది పర్మనెంట్ బాడీ, అది తెలుసుకొని మాట్లాడు. ప్రభుత్వాలు మారుతాయి కానీ మేము వచ్చినాక ఇచ్చామని నువ్వెందుకు ఇవ్వలేదు? నిన్ను ఓడట్టుకుండా ఆ రోజు నేను అడ్డుకున్న వ్యక్తి ఎవరు? నీ రిక్రూట్మెంట్ నువ్వే ఇవ్వచ్చు కదా. అప్పుడు నీకు చేత కాలేదా? చెప్పింది ఎవరు అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గజరాజ్ గారు మళ్ళీ మాట్లాడతానండి, ప్లీజ్ వెయిట్. అభిషేక్ గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్కు చెల్లడానికి మరి ఢిల్లీకి వెళ్లారా? 3 రోజులు అక్కడ మకం వేయడానికి కారణం ఏంటి? అంటే మంత్రివర్గంలో కానీ పిసిసిలో సెలక్షన్ లో కానీ తన మార్కే చెల్లాలనుకుంటున్నారా? సీనియర్లతో అంటే ఏ విధంగా ముందుకెళ్ళబోతోంది? అభిషేక్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అంటే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారి సాగుబాటు అయితే కాంగ్రెస్ పార్టీలో జరగడం మనం చూశాము. కానీ కాంగ్రెస్ లో అది పాత అలవాటే. ఏ నాయకుడు అయినా కూడా ఫ్యామిలీకి చెందని వాళ్ళని షైన్ అవ్వనివ్వరు కాబట్టి ఏదో ఒక స్థాయిలో వారి రెక్కలు కట్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా కూడా రేవంత్ రాజకీయాలకు ఇప్పుడు చెక్కుపడుతుంది. అంటే కేవలం ప్రభుత్వ వ్యవహారాల్లో మాత్రమే తన ఇన్వాల్వ్మెంట్ ఉంటూ బ్యాలెన్స్ చేయడం కోసం పార్టీలో పవర్ చెక్ పెట్టడానికి ఖచ్చితంగా కూడా వేరే వర్గానికి చెందిన నాయకులు, అంటే ఓల్డ్ కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్స్ లేదా హోమ్ గార్డ్ కాంగ్రెస్ లీడర్స్ నామినేట్ చేసిన వ్యక్తికి ఖచ్చితంగా కూడా ప్రెసిడెంట్ బాధ్యత వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టే పబ్లిక్ లో టాక్ అయితే ఉందండి ప్రస్తుతం. సో 8 మంది ఆశావాహుల పేర్లు అయితే చక్కర్లు చేస్తున్నాయి సోషల్ మీడియాలో కూడా మనం చూసాము. అన్నిటికన్నా ప్రధానంగా ఎక్కువగా మధు యాష్కి అండ్ మహేష్ గౌడ్ బీసీ నాయకులు 2 పేర్లు వినిపిస్తున్నాయి. అది కాకుండా చూసినట్టయితే ఎస్సీ నాయకులు సంపత్ కానివ్వండి, సీతక్క కానివ్వండి ఎస్టీ నాయకులు, అండ్ బలరాం నాయక్, వీరితో పాటు ఇంకా ఉన్నాయి సురేష్ శెట్కర్, పొన్నం ప్రభాకర్, అట్లా అంతా కలిపి చూసుకుంటే సుమారు 7-8 పేర్లు అయితే చాలా జోరుగా వినిపిస్తున్నాయి. అన్నిటికన్నా కూడా మధు యాష్కి గారి పేరు ఢిల్లీలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి ఎక్కువగా చక్కర్లు కొడుతున్న పేరు అయితే ఇదండి. సో దీంతో ఈ ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ తో మళ్ళీ అంటే కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు ఏవైతే ఉంటాయో కాంగ్రెస్ లో ఎవరు కూడా ఒక స్థాయికి మించి ఎదగలేరు. ఖచ్చితంగా కూడా వాళ్ళ రెక్కలన్నీ కట్ చేయబడతాయి. అది మనం అతి త్వరలో చూడబోతున్నాము. రేవంత్ కూడా అదే పరిస్థితి వస్తుందని నేను భావిస్తున్నాను. రైట్ శేషు గారు మీరు చెప్పండి. ఇప్పుడు పిసిసి చీఫ్ గా రేవంత్ ఆప్షన్ ఎవరై ఉంటారని ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఇప్పటి వరకు మహేష్ కుమార్ గౌడ్ ని ఎంపిక చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడు పిసిసి అధ్యక్షుడి విషయంలో ముఖ్యమంత్రిగా తనకు కొంత ఆప్షన్ ఉంటుంది. తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులను ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా తీసుకుంటేనే
తను చాలా స్వేచ్ఛగా ప్రభుత్వాధినేతగా పనిచేయగలుగుతాడు అనేటటువంటి అభిప్రాయం ఉంటుంది. అదే అభిప్రాయాన్ని అధిష్టానం ముందు పెట్టినట్లుగా మనకు కనపడుతుంది. ఒకవేళ ఎస్టీ సామాజిక వర్గం నుంచి అవకాశం ఇవ్వాలంటే బలరాం నాయక్ ఇవ్వాలని కోరుతున్నట్లుగా, బీసీ సామాజిక వర్గాల నుంచి అవకాశం ఇవ్వాలనుకుంటే మహేష్ కుమార్ గౌడ్ కి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లుగా. ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్ కి పీసీసీ దక్కితే నిజామాబాద్ నుంచి రెండో పీసీసీ చీఫ్ గా మహేష్ నిల్వనున్నారు కదా. అదే గతంలో 2 సార్లు డి శ్రీనివాస్ సక్సెస్ఫుల్ గా 2004లో 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో డి శ్రీనివాస్ పాత్ర ఉన్నది. డి శ్రీనివాస్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి జోడెద్దులుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారనేటటువంటి ఒక అభిప్రాయం ఉంది. అయితే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కి రేవంత్ రెడ్డికి కూడా ఒక విధంగా మంచి సఖ్యత ఉన్నది. ఇద్దరు కలిసి పనిచేసేటటువంటి అవకాశం మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ గా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డికి అనుకూలంగానే ఈ 3 సంవత్సరాల కాలంలో మహేష్ కుమార్ గౌడ్ పనిచేశాడు కాబట్టి తన ఆప్షన్స్ చెప్తున్నారు. ఎస్టీ అయితే ఎవరు, బీసీ అయితే ఎవరు, ఒకవేళ ఎస్సీ అయితే ఆలంపూర్ నుండి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి సంపత్ కుమార్ ని తీసుకోవాలనేటటువంటిది, తర్వాత ఇంకొక బీసీ అయితే సురేష్ షెట్కార్ ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది అనేటటువంటి రేవంత్ రెడ్డి తన ఆప్షన్స్ ఇస్తున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానము పార్టీకి ఏదైతే బాగుంటుంది, పార్టీని ఎవరైతే సమర్థవంతంగా నడిపించగలుగుతారు, అన్ని సామాజిక కోణం ఏంటి అనేటటువంటి విషయం చూస్తారు. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు పిసిసి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కింది వర్గాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ లేకపోతే మైనార్టీకి అని అవకాశం ఇస్తే ఖచ్చితంగా పిసిసి అధ్యక్షులకైతే అప్పర్ క్యాస్ట్ కాకుండా మీరు బలహీన వర్గాలకు లేకపోతే ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చేటటువంటిది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సామాజిక కోణంలో అన్ని విషయాలు చూస్తుంది కాబట్టి ఆ విధమైన. కానీ ముఖ్యమంత్రి ఆప్షన్ కూడా ఉంటుంది. ముఖ్యమంత్రికి అనుకూలమైనటువంటి వ్యక్తులు ఉంటేనే అటు పార్టీ ఇటు ప్రభుత్వం సఖ్యతో నడవగలుగుతుంది. అట్లా కాకుండా కొన్ని సందర్భాలలో పార్టీకి తర్వాత ప్రభుత్వానికి మధ్య వైరుధ్యం కనపడింది. ఎప్పుడు అనంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగాను, పి జనార్దన్ రెడ్డి సిఎల్పి లీడర్ గా ఉన్నప్పుడు రెండు వేరువేరుగా పోయినట్టు. ఇప్పుడు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు నిజామాబాద్ నుంచి డిఎస్ పిసిసి చీఫ్ గా ఉన్నారు కదా, అంటే ఇప్పుడు అదే కాంబినేషన్ రిపీట్ అవుతుంది అనుకోవచ్చు. అట్లనేం కాదు, కానీ వాళ్ళ చాయిస్ లో రేవంత్ రెడ్డి చాయిస్ లో మహేష్ కుమార్ గౌడ్ అయితే బీసీ సామాజిక వర్గానికి, పెద్ద సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఇంకొక రాజకీయ పరమైనటువంటి కంపల్షన్ కూడా ఉందండి. ఏంటి అనంటే ఇప్పుడు తెలంగాణలో బలంగా ఎదుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ ఎట్లా ఉంటుంది అంటే ఒక పెద్ద సామాజిక వర్గాన్ని విస్మరించి, ఇప్పటికే 2023 శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేదు. 34 శాసనసభ స్థానాలు, ప్రతి లోక్సభ పరిధిలో 2 శాసనసభ స్థానాలు కేటాయిస్తామన్నారు, కేటాయించలేదు. 21 శాసనసభ స్థానాలు కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన బీసీలు 8 మంది మాత్రమే. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి 64 మంది శాసనసభ్యుల్లో బీసీలు 8 మందే ఉన్నారు. చాలా ప్రాతినిధ్యం తక్కువగా ఉందనేటటువంటి ఒక అభిప్రాయం ఏర్పడుతున్నటువంటి క్రమంలో పిసిసి లాంటి ఒక కీలకమైనటువంటి పోస్టుని బలహీన వర్గాలకు ఇస్తే రాష్ట్రంలో మెజారిటీ వర్గాలైనటువంటి బలహీన వర్గాలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతారనేటటువంటి ఒక ఆలోచన కూడా ఉంది. మహేష్ కుమార్ గౌడ్ అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఒక అనుకూలమైనటువంటి వ్యక్తిగా ఉంటారనేటటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. కాబట్టి సామాజిక కోణానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసినటువంటి క్రమంలో ఎస్సీని గాని బీసీని గాని పెట్టేటటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి యొక్క అభిప్రాయానికి కూడా విలువ ఉంటుందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. రెండోది, మంత్రివర్గ విస్తరణ విషయంలో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీకి ఉన్నటువంటి వెసులుబాటు జాతీయ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఉండదనే విషయాన్ని గమనించాలి. మీరు చూడండి, 2014లో కేసీఆర్ గెలిచిన తర్వాత తన మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేదు. ఆ పరిస్థితి అటు బీజేపీకి గానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి గానీ ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు సామాజిక కోణాన్ని పాటిస్తారు, ప్రాంతీయ సమతుల్యతను పాటిస్తారు, మహిళలకు ప్రాధాన్యత అనేటటువంటి విషయాన్ని కూడా పాటిస్తారు. తర్వాత మీరు 2018 తర్వాత రెండోసారి ఎన్నికలు జరిగిన తర్వాత మాదిగ సామాజిక వర్గం, తెలంగాణలో అత్యధికంగా ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి కేసీఆర్ కేబినెట్ లో ప్రాతినిధ్యం దక్కలేదు. ఆ విధమైనటువంటి లోపాలు మీకు కాంగ్రెస్ పార్టీలో కానీ భారతీయ జనతా పార్టీలోని కనపడవు.
ఖచ్చితంగా వాళ్ళు ప్రాంతీయ సమతుల్యత, సామాజిక కోణాలు ఇవన్నీ చూసి అటు మంత్రివర్గాన్ని విస్తరణ చేస్తారు, ఇటు పార్టీ అధ్యక్షుల్ని పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సరే, ఇటు మంత్రివర్గ విస్తరణ జరిగినా, అటు పిసిసి అధ్యక్షుడిని పెట్టినా, ముఖ్యమంత్రిగా తనకున్నటువంటి ప్రివిలేజెస్ ఖచ్చితంగా తనకుంటాయి. తన అభిప్రాయాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విలువిస్తుంది అనేటటువంటి విషయాన్ని అయితే మనం గమనించాలి. ఒకవేళ అట్లా కాకుండా ముఖ్యమంత్రి అభిష్టానికి వ్యతిరేకంగా జరిగితే అది పాలన పైన ప్రభావం పడుతుంది, పార్టీ పైన కూడా ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి పాలనాధినేత కాబట్టి, ప్రభుత్వాధినేత కాబట్టి, తను బలంగా పనిచేయాలన్నా, పార్టీ ముందుకు నడిపించాలన్నా పార్టీలో అనుకూలమైనటువంటి వ్యక్తులు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటటువంటి అభిప్రాయమే కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మీరు కర్ణాటకలో చూడండి, సిద్ధరామయ్యకి డికే శివకుమార్ కి మధ్య పొసకదు అనే విషయం మనకు తెలుసు. అది ఎన్నికలకు ముందు ఒక రాజీ ప్రతిపాదనతో వచ్చారు. ఎన్నికల తరువాత జరిగినటువంటి రాజీ ప్రతిపాదనలలో కూడా ఇవాళ అక్కడ పిసిసి అధ్యక్షుడికి, తర్వాత సిద్ధరామయ్యకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ మొన్నటి లోక్సభ ఎన్నికల్లో అక్కడ పెద్దగా సీట్లు గెలవలేకపోయింది. 7 లోక్సభ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. భారతీయ జనతా పార్టీ మళ్ళా తన పూర్వ వైభవాన్ని అక్కడ కర్ణాటకలో తెచ్చుకోగలిగింది. ఆ తప్పు తెలంగాణలో జరగకూడదు. ఎందుకంటే మీరు చూడండి, మొత్తంలో సౌత్ ఇండియాలో గాని, దేశంలో గాని భారతదేశ రాజకీయాలను మార్చగలిగిన శక్తి చిన్న రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రానికి ఉంటుంది. తెలంగాణ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్టేట్ ఇన్ పొలిటికల్, ఏమంటాం మనం, పొలిటికల్ చిత్రపటం పైన చాలా బలమైన ప్రభావాన్ని చూపడుతుంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ప్రయోగాలు చేసి తన ప్రభుత్వాన్ని తానే అస్థిరపరుచుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వచ్చినటువంటి మైలేజ్, ఇప్పుడు మీరు చూడండి 18వ లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి చాలా బలం పెరిగింది. బలం పెరగడానికి కారణం అటు కర్ణాటకలో గెలవటం, ఇటు తెలంగాణలో గెలిచిన తర్వాతనే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి గాని, ఇండియా కూటమికి గాని ఆ విధమైన బలం వచ్చింది. ఇవాళ 232 లోక్సభ స్థానాలతో ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా లోక్సభలో ఏర్పడింది. ఇవాళ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు తీసుకున్నారు. రాబోయే రోజుల్లో మోడీకి బలమైనటువంటి ప్రత్యామ్నాయంగా రాహుల్ గాంధీ ఎదగబోతున్నారు అనేటటువంటి ఒక రాజకీయ పరమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో గనక కాంగ్రెస్ పార్టీ తన అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రయోగాలు చేసి విఫలమైతే అది పార్టీని పుట్టముంచుతుందనేటటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తెలవనటువంటి అంశం కాదు. కాబట్టి ఆ విధమైన జాగ్రత్తలు తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటారనేటటువంటి అభిప్రాయమే నాకు కలుగుతుంది. ఓకే, రైట్. లింగం యాదవ్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు పీసీసీగా ఎవరిని నియమించినా కూడా సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తానంటున్నారు. మరి అదే విషయాన్ని మిగతా సీనియర్లు కూడా చెప్పగలరు? ఎస్, డెఫినెట్ గా నేను అదే చెప్పినండి మొదట్లో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మా జాతీయ నాయకత్వం అన్ని ఆలోచించి, అంటే తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గాని, మంత్రిమండలి ఒపీనియన్ గాని, అదేవిధంగా సీనియర్ నాయకులు అందరి అభిప్రాయం మేరకే కొత్త అధ్యక్షుడు నియామకం జరుగుతుంది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సామాజిక న్యాయాన్ని పాటించే పార్టీ. సో ఇవాళ మా జాతీయ అధ్యక్షుడే, నేను అదే చెప్పిన, మా జాతీయ అధ్యక్షుడే ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. డెఫినెట్ కూడా ఒక సామాజిక కోణంలో కూడా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆ స్పృహ ఉంటుంది కాబట్టి డెఫినెట్ కూడా సామాజిక కోణం కూడా, సామాజిక న్యాయం ప్రకారం కూడా నియామకం జరుగుతుంది. అయితే నియామకం అనేది ఏదేమైనా కూడా డెఫినెట్ కూడా తెలంగాణలో ఇవాళ ముఖ్యమంత్రిగా ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణలో అధికారంలో రావడానికి ఏ విధంగా కృషి చేసినా మళ్ళొక ఏ వ్యక్తి అయినా ఇవాళ పిసిసి అయినా కూడా డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఇవాళ ప్రభుత్వం పార్టీ రెండు కలిసి, ఎందుకంటే ఇవాళ అధికారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి డెఫినెట్ కూడా ఒక సమన్వయంతో ఉంటే ఒక అందరి అభిప్రాయాల మేరకే నిర్ణయం జరుగుతుంది. మీరు కూడా తొందరలోనే చూస్తారు. కానీ అంటే పిసిసి ఎంపికపై సీనియర్స్ వాయిస్ ఎలా ఉండబోతుంది? వాళ్ళు సపోర్ట్ చేస్తారా? డెఫినెట్లీ అదే చెప్తున్నాండి. వాళ్ళ అభిప్రాయం మేరకు, ఇవాళ ముఖ్యమంత్రి గారి అభిప్రాయాల మేరకే, మంత్రిలో ఉన్న వ్యక్తుల అభిప్రాయం మేరకు, అదే విధంగా సీనియర్ నాయకులు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే నేను అదే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని ఎక్కువగా నమ్మే పార్టీ, ఇంటర్నల్ డెమోక్రసీ ఉండే పార్టీ. సో డెఫినెట్ కూడా అందరి అభిప్రాయాల మేరకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వానికి పార్టీకి మధ్య వారధిగా ఆ విధంగా ఉండే వ్యక్తినే నిర్ణయం జరుగుతుంది. ఎలాంటివి కూడా జనరల్ ఏంటంటే భిన్నాభిప్రాయాలు ఉంటాయి, భేదాభిప్రాయాలు కాదు. కాంగ్రెస్ పార్టీలో కొంచెం స్వేచ్ఛగా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు చెప్తుండొచ్చు. ఏదేమైనా కూడా మంచి నిర్ణయమే జరుగుతుంది. అందరూ హర్షించేదగ్గ నిర్ణయమే తొందరలోనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతుంది రాష్ట్ర అధ్యక్షుడుగా. సో ఇలాంటి భిన్నాభిప్రాయాలు తప్ప ఇలాంటి భేదాభిప్రాయాలు మాత్రం పార్టీలో లేవు, ఉండవు కూడా. అట్లాంటిది మా పార్టీ లేదు. ఇవాళ ముఖ్యమంత్రి, మంత్రిమండలి, మిగతా నాయకులు, సీనియర్లు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారు. ఇవాళ అందుకే కదా రిజల్ట్స్ ఆ విధంగా వచ్చింది. ఇవాళ ప్రభుత్వం గతంలో అయినా ఇప్పుడైనా ఏదైనా చిన్న భిన్నాభిప్రాయాలు ఉంటాయి, అది ఎక్కడైనా ఉంటాయండి, దాంట్లో ఉంది. సో ఏదేమైనా తొందరలోనే ఒక మంచి నిర్ణయం
సమర్థుడైనటువంటి సామాజిక న్యాయం అన్ని పాటించే పిసిసి అధ్యక్ష నియామకం జరుగుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఇంకా సీనియర్ నాయకులు కాంగ్రెస్ కి వలసలు వస్తున్నారు, మీ అభిప్రాయం ఏంటి దాని మీద? ప్రోత్సహిస్తుందా కాంగ్రెస్? నేను అదే చెప్తున్నాను. గతంలోనే కాంగ్రెస్ పార్టీగా మేము చాలా స్పష్టంగా చెప్పాము. 10 ఏళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆనాడు మేము ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు. అదేవిధంగా 2018లో వాళ్ళకి 88 సీట్లు వచ్చినా కూడా ఒక దళిత నాయకుడు, ఇప్పుడున్నటువంటి బట్టి విక్రమార్క గారిని ఆ రోజు లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ గా ఉంటే, అంటే ఒక దళిత నాయకుడు లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ ఉంటే ఉండకూడదనే కుట్రతోటి ఆనాడు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలను ఆ రోజు బీఆర్ఎస్ లో జాయిన్ చేశారు. మేము ఆ రోజే చెప్పినాం, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి, పాలకపక్షం ఉండాలని. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మీరన్నట్టు ఎందుకు వస్తున్నారంటే, ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా సమర్థంగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఏమంటారండి, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, ఈ ప్రభుత్వాన్ని పేల్చేసామని కొందరు, ఈ ప్రభుత్వాన్ని కూల్చేసామని. మరి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని 5 సంవత్సరాలు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి ఇచ్చారు. ఈ ప్రజాప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత మా మీద ఉంది. అందుకే మేము కూడా డెఫినెట్ కూడా ఇప్పుడు అదే ఇస్తున్నాం. ఆ రోజు మీరు చెప్తుండే ఇవాళ దానికి భయపడే కాంగ్రెస్ పార్టీ వలసలను ప్రోత్సహిస్తుంది. ఎవరికి భయపడదు? ఇది కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎన్నో చూసింది ఇట్లాంటి వాళ్ళు. ఈ చిన్న చితగా కేసీఆర్ లాంటి నాయకులను భయపడే అంత లేదు. ఇవాళ అదే చెప్తున్నా, బీజేపీ మన కాంగ్రెసే లేదనుకున్నటువంటి బీజేపీకి ఇవాళ రాహుల్ గాంధీ గారు నాయకత్వాన్ని ప్రశ్నించే మోడీ గారికి ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒక ఎల్ఓపి నాయకుడిగా ఇవాళ ఎమర్జ్ అయ్యాడు. ఇవాళ దేశమంతా కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని చూస్తుంది. వాళ్ళు కాంగ్రెస్ నే లేదని చేయాలని చూసిరు, కానీ ఇవాళ అదే కాంగ్రెస్ ఇవాళ బీజేపీని 300-400 సీట్లు అంటే ఇవాళ 260 సీట్లకు తీసుకొచ్చింది. నేనేమంటే ఇవాళ కాంగ్రెస్ ఈ చిన్న బీఆర్ఎస్ లాంటి పార్టీలకు లేదా ఇక మోడీని చూసి ఇట్లాంటి ఎన్నో చూసిన చరిత్రలో ఎవరికి భయపడి కాదు. నేను ఏమంటున్నంటే, ఎలక్ట్ అయిన ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని అధికారం ఇచ్చారు. ఏ విధంగా మీరు కొలగొడతారంటే, ఏ విధంగా ఎందుకంటే బీజేపీకి ఆ చరిత్ర ఉంది. ఇవాళ మన చూసాం 10 ఏళ్ళుగా బీజేపీ మహారాష్ట్రలో షిండేలు ఎగదోసిందోరు, మధ్యప్రదేశ్ లో, కర్ణాటకలో, గోవాలో, మణిపూర్ లో ఎలక్ట్ అయిన ప్రభుత్వాన్ని డే లైట్ లో మర్డర్ చేసి ఇంకో షిండేలు ఎగదోసిరు. అందుకే ఇవాళ డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళంతా వాళ్ళు మా అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా 18 గంటల పైగా వేళ ముఖ్యమంత్రి మంత్రిమండలి ఇవాళ తెలంగాణలో పనిచేస్తారు. గతంలో టీఆర్ఎస్ లో సఫకేట్ అయ్యారు. ఎందుకంటే టీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లుగా గడిల నుంచి పాలన జరిగింది. అక్కడ వాళ్ళకు స్వేచ్ఛ లేదు. ఇవాళ తెలంగాణలో ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది, ఒక ప్రజాస్వామ్యయుత వాతావరణం ఉంది. వాళ్ళ నిర్ణయాలు స్వేచ్ఛగా వెల్లడించుకునే ఒక పాలన ఇవాళ అందిస్తున్నారు. అందుకే ఇవాళ ఆ పాలన చూసి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారు. దాంట్లో తప్పే ఉందండి? ఆ రోజు మేము అదే చెప్పినాం కదా. ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ మీరు అసెంబ్లీకి రండి, మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, తెలంగాణ ఒక పాజిటివ్ క్రిటిసిజం చేయండి, ఒక పాజిటివ్ దృక్పథంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది, తెలంగాణని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ముందుకెళ్లాలి, మీరు ఆ విధంగా సలహాలు చూడనివ్వండి. ఆయన అసెంబ్లీకే రాడు. ఇక అందుకే మన పార్లమెంట్ లో ఒక సీటు కూడా గెలవలేగా. ఇదే బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే. అందుకే బీఆర్ఎస్ పార్టీని మొత్తం కూడా తాకట్టు పెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలవద్దని ఇవాళ బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టిన వ్యక్తి కేసీఆర్. అందుకే 8 చోట్ల మీరు చూడండి, 8 చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్ పోయింది. ఆ 8 చోట్ల కూడా బీజేపీ గెలిచింది. అంటే ఇక వాళ్ళిద్దరు అలయన్స్ అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ 5 ఏళ్లు అధికారం ఇచ్చారు. డెఫినెట్ కూడా మేము ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలు చేయాలనేది, ఏ విధంగా ఉద్యోగ కల్పన జరగాలి, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్లు తెలంగాణ తీసుకురావాలి, ఇవాళ తెలంగాణని దేశంలోనే ఒక అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కూడా నిరంతరం కష్టపడుతున్నారు. దాన్ని చూసి కొంతమంది రావచ్చు, దాంట్లో ఏముందండి? ఓకే, అభిషేక్ గారు మీరు చెప్పండి. లింగం యాదవ్ గారు వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. అభిషేక్ గారు చెప్పండి. నా వాయిస్ వస్తుందండి? వినిపిస్తుందండి, మాట్లాడండి. సో నా అభిప్రాయం ఏంటంటే, ఖచ్చితంగా కూడా రాజశేఖర్ రెడ్డి గారి టైంలో అయినా, ఇవాళ కర్ణాటకలో మనం చూసినప్పుడైనా కూడా పవర్ బ్యాలెన్సింగ్ అంటే, ఇప్పుడు సిద్ధరామయ్య గారి ఇమేజ్ పెరిగి పార్టీ కన్నా వారు ఎక్కువ అవ్వకుండా, రాజశేఖర్ రెడ్డి గారి ఇమేజ్ పార్టీని దాటి వెళ్లకుండా, అదే విధంగా ఇవాళ బ్యాడ్ షేప్ లో బ్యాడ్ టైంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని చాకచక్యంగా తన తెలివితేటలతో ముందుకు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ఇమేజ్ కూడా పబ్లిక్ లో ఒక స్థాయి మోస్తరు మించి వెళ్లకుండా ఖచ్చితంగా దాన్ని చెక్ అండ్ బ్యాలెన్స్ చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గురించి అందరికీ తెలిసిందే. వాళ్ళ దగ్గర గులాంగిరి చేసే వాళ్ళు తప్ప ఎవరిని కూడా వాళ్ళు
షైన్ అవ్వకుండా చూస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా అదే ధోరణితో రేవంత్ రెడ్డికి పడని వ్యక్తి లేదా రేవంత్ రెడ్డికి తల ఒగ్గని వ్యక్తి అంటే అతని చాయిస్ లోంచి కాకుండా రెస్ట్ ఆఫ్ ద పార్టీ చాయిస్ అయినా లేదా హైకమాండ్ పర్సనల్ చాయిస్ అయినా అనూహ్యమైన పేరైనా రావచ్చు. ఖచ్చితంగా కూడా కర్ణాటక సీన్ ఇక్కడ రిపీట్ అవుతుంది. కొంచెం పబ్లిక్ లో డ్యామేజ్ అయినా పర్వాలేదు, ఎందుకంటే ఇప్పట్లో ఎలక్షన్స్ లేదు కాబట్టి పార్టీ పూర్తిగా వాళ్ళ గ్రిప్ లో ఉండి రేవంత్ రెడ్డిని తగ్గించే విధంగానే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. అండ్ రాబోయే రోజుల్లో ఆ కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు మళ్ళీ మనం చూడబోతున్నాం. అంటే అంతర్గతంగా ఇది చేస్తూ ఎవరు కూడా ఒక పవర్ సెంటర్ గా ఏర్పడకుండా ఉండబోయే రోజులే మళ్ళీ వస్తాయి. అదే రిపీట్ అవుతుంది. అదే అసలు కాంగ్రెస్ కోర్ ఫిలాసఫీ అది, వాళ్ళ రాజకీయాలు చేసే ఒక స్టైలే అది. ఓకే రైట్. గదిరాజ్ గారు మీరు చెప్పండి, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఏమైనా పదవులు దక్కే అవకాశం ఉందా? ఈ రోజు పరిపాలన మాకు చేత కాదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇండ్ల చుట్టూ తిరుగుకు వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది. ఈ రోజు గతంలో 2014 కావచ్చు, 2018 కావచ్చు, ఆ పార్టీలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఎల్పీని విలీనం చేసిన సందర్భం. ఆ రోజు మేము పార్టీలో నియోజకవర్గ అభివృద్ధి కోసం జాయిన్ అవుతామని చెప్పేసి వ్యక్తులుగా ఒక్కొక్క వ్యక్తిగా కాకుండా ఎమ్మెల్యేలు అందరూ కలిసి జాయిన్ అయిన సందర్భం అది. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు మంత్రులు తీసుకొని ఈ రోజు మొన్న పోచారం శ్రీనివాసరెడ్డికి ఇంటికి వెళ్ళిరంటే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాపాలన అని చెప్తున్నారు. ఈ రోజు ప్రజాపాలన కాదు, ముఖ్యమంత్రి గారి అన్నదమ్ముల పాలన నడుస్తుంది. కొడంగల్లో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఎలాంటి ప్రోటోకాల్ లేని అక్కడ మా జెడ్పీటీసీ మైపాల్ అని అంటాడు. జెడ్పీటీసీ మైపాల్ ద్వారా ఇప్పించాల్సిన కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని ముఖ్యమంత్రి గారు అన్నగారు అయినటువంటి ఆయన ఇవ్వడం జరుగుతుంది. అంటే పరిపాలన ఎక్కడుందండి? ఒక తమ్ముడేమో సెటిల్మెంట్ చేసుకుంటూ ప్రభుత్వ వాహనాలు ఉపయోగించుకుంటూ ప్రోటోకాల్ వాడుకుంటూ ఒక తమ్ముడు తిరుగుతుంటాడు. ఇంకొక అన్న ఏమో ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తుంటాడు. ఎక్కడ ప్రజా పరిపాలన ఉందండి? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారితో పాటుగా ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోలు అన్ని ప్రభుత్వ ఆఫీసులలో పెట్టాలని చెప్పేసి ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి దళితుడు కాబట్టి ఏ ఒక్క ఏ ఒక్క అధికార కార్యాలయంలో కూడా ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో గానీ లేదా అడ్వర్టైజ్మెంట్లలో గానీ ఫోటో లేదు. అంటే ఎక్కడ ప్రజా పరిపాలన ఉందో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు తన కుర్చీ కాపాడుకోవడమే తప్ప ఇంకొక ఆలోచన లేదు. ఇప్పటి వరకు 6 గ్యారంటీలు మిత్రుడు చెప్తున్నారు. 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసినామని చెప్పారు. మీరు 6 గ్యారంటీలలో 420 అంశాలు పెట్టారు. ఈ రోజు జాబ్ క్యాలెండర్లు అన్నారు, వేసిర్రా? ఈ రోజు యూనివర్సిటీలలో చదివే పిహెచ్డి, పీజీ, డిగ్రీ విద్యార్థులకు ఫెలోషిప్లు ఇస్తున్నారు, ఇచ్చిర్రా? ఇవ్వలేదు. రైతు రుణమాఫీ అన్నారు, చెయ్యలేదు. రైతు భరోసా కింద 10,000 కాదు మేము 15,000 ఇస్తున్నారు, ఇవ్వలేదు. అలానే దళిత వ్యక్తులకి, దళిత బహుజనులకి 10 లక్షలు కాదు దళిత బంధు మేము వస్తే 12 లక్షలు ఇస్తున్నారు, ఇచ్చిరా? ఇవ్వలేదు. కార్పొరేషన్ పెడతాన్నారు, పెట్టలేదు. ఏది పెట్టలేదు. మాది 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు అమలు చేసినాము. ఈ రోజు మా పరిపాలన చూసి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు వస్తున్నారని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు రావడం లేదు. వాళ్ళను బెదిరించి అదిరించి డబ్బులతో పశువుల్ని అంగట్లో కొన్నట్లుగా కొంటూ ముఖ్యమంత్రి గారే స్వయాన వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురావడం జరుగుతుంది తప్ప ఎక్కడా వాళ్ళు అభివృద్ధి కోసం రావడం లేదు. ప్రజా పరిపాలన అంటే ప్రజలకు అనుకూలంగా ఉండాలి. మీరు ఇచ్చిన గ్యారంటీలు ఎంతవరకు అమలు చేసినా అనేది ఉండాలి. ఇందాక మిత్రుడు చెప్తున్నాడు, మేము వచ్చిన కొద్ది రోజులలో 30,000 ఉద్యోగాలు చెప్తున్నాడు. ఆ 30,000 ఉద్యోగాలు గతంలో కేసీఆర్ ప్రభుత్వం గారే చేసిన ఉద్యోగాలు, ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఉద్యోగాలు. అవి ఎలక్షన్ కోడ్ వల్ల ఆర్డర్ కాపీలు ఇవ్వలేదు. ఆ ఆర్డర్ కాపీలకు కూడా అంగరంగ వైభవంగా డబ్బులు ఖర్చు పెట్టి, అంటే ఒక ఆర్డర్ కాపీ ఇవ్వడానికి కూడా స్వయాన ముఖ్యమంత్రి గారు వచ్చే ఆర్డర్ కాపీలు ఇస్తురంటే మన పరిపాలన ఎలా వెళ్తుందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలానే నర్సింగ్ జిఎన్ఎం, ఏఎన్ఎం డాక్టర్లకు కూడా నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం.
కానీ వాటిని కూడా వీళ్ళు తన అకౌంట్ లో వేసుకుంటూ ఆర్డర్ కాపీలు కూడా ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి గారు వచ్చి ఇవ్వడం అంటే కనీసం ఆ సంబంధిత శాఖ మంత్రి కాకుండా స్వయాన ముఖ్యమంత్రి గారే ఒక ఆర్డర్ కాపీలు ఇస్తున్నారు అంటే మన ప్రజాపాలన ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు రేపు ముఖ్యమంత్రి గారు ఎవరిని పెట్టినా గానీ మళ్ళా రెడ్డి డామినేట్ ఉంటుంది తప్ప ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు ఈ ప్రజాపాలన మంచి జరగదని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టినాము, మేము అధికారంలోకి రాగానే ఒక దళితునికి ప్రజాభవనం ఇచ్చినామని చెప్పారు. మళ్ళీ అదే ప్రజాభవన్ లో మీరు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఉండడం లేదు? ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు కిలోమీటర్ దూరంలో ముళ్ళ కంచెలు ఎందుకున్నాయి? మా దగ్గరకు మా పాలన వస్తే మేము ముళ్ళ కంచెలు ఉండవని చెప్పిన ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఈ రోజు ఎటుపోయినాయని చెప్పేసి అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు తీసుకుంటే రాళ్లతో కొట్టి చంపండి, వాళ్ళ ఇంటి ముందు చావు తప్పులు కొట్టండి అని మాట్లాడిన ముఖ్యమంత్రి గారు స్వయాన ఆయనే ప్రోత్సహిస్తుండు. మళ్ళీ రాళ్లతోటి ఆయన కొడతాడా? ఈ రాష్ట్ర ప్రజల చేత కొట్టిస్తాడా? బాధ్యత నాదే అని చెప్పిండు. ఇంకొక మాట ఏం చెప్పిండు? పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు లేదా పార్టీ నాయకుల ఇళ్లలో వాలిన కాకి కూడా మా ఇంటి ముందు, మా గాంధీ భవన్ ముందు గాని, మా కార్యకర్తల దగ్గర గాని ఆల్తే కాల్చి చంపుతాను మాట్లాడడం ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆ ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం అంటే గదిరాజ్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేల విషయానికి వస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఒక్క నిమిషం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి లాక్కోకపోతే బీఆర్ఎస్ పుంజుకునే ప్రమాదం ఉంది, అది ఎప్పటికైనా మాకు నష్టమని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది, అందుకే వలసలను ఎంకరేజ్ చేస్తుంది అనుకోవచ్చా? ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేల ద్వారా వాళ్ళకి ఇబ్బంది కలగడం కాదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేల ద్వారానే ముఖ్యమంత్రి కుర్చీకి ఎసరు వస్తుందని చెప్పేసి ఒక దురుద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు తీసుకుంటుండ్రు. ఈ రోజు ఎవరో శత్రువులు అనేది తన పార్టీలో నుండ్రు. ఈ రోజు మా పార్టీ నుండి పోయిన కడియం శ్రీహరి గారే మాట్లాడిండు, నీ కుర్చీ కాపాడుకోవాలంటే మా నుండి కాదు, అంటే మా పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు. మీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళే నీ కుర్చీ లాకుండా చూసుకో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు అవి. ఈ రోజు ప్రతిపక్ష పార్టీల నుండి థ్రెట్ కాదు. ఏ రోజు కూడా ఇందాక బ్రదర్ మాట్లాడిండు, ఏ రోజు కూడా ఈ ప్రభుత్వాన్ని కూలగొడతా అన్న దాఖలాలు మా పార్టీ నాయకులు గాని ఎమ్మెల్యేలు గాని మా పార్టీ అధినేత గాని ఎక్కడ మాట్లాడలేదు. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చెయ్యకపోతే ఈ రాష్ట్ర ప్రజలే నీ కుర్చీ లాగేస్తారు అని చెప్పేసిన సందర్భం ఉంది తప్ప ఎక్కడ మేము ప్రభుత్వాన్ని కూలగొడతాం. మా ముఖ్యమంత్రి గారు స్వయాన మా జాతీయ అధినేత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాక్షాత్తం టీవీ9 లో కూర్చుండి మాట్లాడిన మాటలు ఏంటండి, నువ్వు ఈ రాష్ట్ర ప్రజలు మాకు అధికార పక్షం పాత్ర ఇస్తే అది నెరవేర్చినము, ఈ రోజు ప్రతిపక్ష పాత్రని ఇచ్చిర్రు, దాన్ని మేము నెరవేరుస్తాము, నువ్వు ఇచ్చిన హామీల్ని నాకంటే గొప్పగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించు అని చెప్పిన సందర్భం ఉంది తప్ప ఎక్కడ నీ కుర్చీని కూలేస్తామని చెప్పేసిన మాటలు మేము ఎక్కడ మాట్లాడలేదు. నీ కుర్చీ ముఖ్యమంత్రి గారు కుర్చీ వాళ్ళ పార్టీలో ఉండే మంత్రుల నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ముఖ్యమంత్రి గారి మీద ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చిన హామీల్ని 6 గ్యారంటీలు కావచ్చు, 420 అంశాలు కావచ్చు, ఈ అంశాలు కూడా అన్నిటినీ నెరవేర్చి ఈ రాష్ట్ర ప్రజలకి కేసీఆర్ చేసిన దానికంటే ఎక్కువగా నువ్వు చేస్తావు అన్న ఒక ఆలోచనతోటి ఈ రోజు నీకు 1.8% ప్రజలు ఓటింగ్ ఇచ్చారు. నువ్వు దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం మీ ముఖ్యమంత్రి గారి పైన ఎంతైనా ఉంది. దళిత బంధు 10 లక్షలు కాదు, నేను 12 లక్షలు ఇస్తాను, ఇవ్వండి, ఎవరు కాదంటారు. రైతులకి 10,000 ఇస్తా, రైతు బంధు కాదు నేను 15,000 ఇస్తా అని చెప్పారు, ఇవ్వండి, కాదంటున్నామా? ఈ ప్రజలకు మాకంటే ఎక్కువగా ఇచ్చి మీరు నెరవేర్చుకోండి. ఇప్పటి వరకు 60,000 చెక్కులు పెండింగ్ లో ఉన్నాయి. చెక్కులు రెడీ అయిన తర్వాత ఎవరైతే సీఎంఆర్ఎఫ్ దళిత బహుజనులు వాళ్ళు ఆర్థికంగా వెసులుబాటు కోసం సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకుంటే కేవలం అక్కడ కేసీఆర్ గారు ఫోటో ఉందని చెప్పేసి 7 నెలల నుండి దాన్ని పెండింగ్ లో పెట్టేసి ఇప్పటి వరకు ఆ చెక్కులు రిలీజ్ చేయడం లేదు. కళ్యాణ లక్ష్మి చెక్కులు రిలీజ్ చేయడం లేదు, కేసీఆర్ కిట్టు రిలీజ్ చేయడం లేదు. నువ్వు చేయాలనుకుంటే పేరు మార్చుకుని అదే రైట్. శేషి గారు మీరు చెప్పండి, ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎం గా ఉంటే పీసీసీని బీసీకి ఇవ్వాలన్న కండిషన్ ఈసారి కూడా అప్లై చేస్తారనుకోవచ్చు? ఒకసారి మళ్ళొకసారి. రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎం గా ఉంటే పీసీసీని బీసీకి ఇవ్వాలన్న కండిషన్ ఈసారి కూడా అప్లై చేస్తారనుకోవచ్చు? కండిషన్ అనేం లేదు. కండిషన్స్ కాకుండా
కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ కాబట్టి అది దేశంలో ఉన్నటువంటి మొత్తం అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు సామాజిక కోణంలో ఖచ్చితంగా ఆ విధమైనటువంటి అంశాన్ని చూస్తారు. అది కండిషన్స్ ఏమీ లేదు, బీసీకి ఇవ్వాలనేటువంటి కండిషన్ కాదు, కానీ ప్రతి అంశాన్ని సామాజిక కోణంలో చూసేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ అధినేతగా అప్పర్ కాస్ట్ ఉన్నారు కాబట్టి పార్టీ అధినేతగా ఖచ్చితంగా కింది వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఎంపిక చేస్తారనేటటువంటి అభిప్రాయం అయితే కలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఆ విధమైనటువంటి డైరెక్షన్స్ మనం చూసాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గారు గనక మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 10-12 లోక్సభ స్థానాలని గెలిపించగలిగి ఉంటే రేవంత్ రెడ్డి మాటకి పార్టీలో తిరుగు లేకుండా పోయేది. బట్ వచ్చినటువంటిది ఏంటి అని అంటే, బీజేపీ కూడా ఈక్వలెంట్ గా కాంగ్రెస్ పార్టీకి పెర్ఫార్మెన్స్ చేసింది కాబట్టి కొంత ఎంత కాదనుకున్నా కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ పెరిగింది, కాంగ్రెస్ పార్టీకి 1% ఓటు బ్యాంక్ పెరిగింది. గతంలో ఉన్నటువంటి లోక్సభ స్థానాలు పెరిగినప్పటికీ కూడా బీజేపీ అంతకంటే బెటర్ పెర్ఫార్మెన్స్ చేసినటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఎన్నికలలో గెలిపించక రాలేకపోయాడు అనేటటువంటి అభిప్రాయం అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు తమ పరిధిలో ఉన్నటువంటి లోక్సభ స్థానాన్ని పెద్ద మెజార్టీతో గెలిపించుకోవటం, తమ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి చూపించడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి పరపతి అధిష్టానం దగ్గర ఇంకా పెరిగింది. గతంలో కూడా ఎక్కువ ఉంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మెంబర్ గా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంచి కీలకమైనటువంటి ప్రాధాన్యమైనటువంటి పోస్టులోనే ఉన్నారు. బట్ పిసిసి అధ్యక్షుడి ఎంపికలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించే అవకాశం ఉంటది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయాన్ని కూడా విలువిచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏకపక్షంగా రేవంత్ రెడ్డి సూచించిన వాళ్ళనే పెట్టకపోవచ్చు, కానీ సామాజిక కోణంతో పాటు సమిష్టిగా అందరూ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిని పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం. అంటే మరోవైపు శేషు గారు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగితే ముదిరాజులకు ఒకటి కన్ఫర్మ్ అన్న చర్చ కూడా నడుస్తుంది. అయితే ఇప్పటివరకు నిజామాబాద్, ఆదిలాబాద్ గానీ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి మంత్రులు లేరు. మరి విస్తరణలో ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం ఇచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఒకే ఒక్క ముదిరాజు ఉన్నారండి. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి శ్రీహరిరావు ఒకే ఒక్క ముదిరాజు ఉన్నారు. అది మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఉన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా మహబూబ్ నగర్ నుంచి ఉన్నారు. జూపల్లి కృష్ణారావు మహబూబ్ నగర్ నుంచి ఉన్నారు. మళ్ళొక మంత్రి పదవి మహబూబ్ నగర్ కే ఇస్తారా అనేటటువంటి అంశం కూడా మనం చూడాలి. ఇప్పుడు ప్రాంతీయ సమతుల్యత ఇంపార్టెంటే, సామాజిక న్యాయము ఇంపార్టెంట్ గానే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ దాంట్లో అంటున్నారు. తర్వాత మైనార్టీలకు ఖచ్చితంగా ఇవ్వాల్సి, మైనార్టీలు ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఒకవేళ 6 నెలల తర్వాత మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే మైనార్టీలో ఎవరికి వచ్చే అవకాశం ఉంది, ఎవరికి దక్కే అవకాశం? ఇప్పుడు షబీర్ అలీ చాలా సీనియర్ ఉన్నారు, తనకి ఆల్రెడీ ఒక సలహాదారు పదవి ఇచ్చారు కాబట్టి మళ్ళీ షబీర్ అలీ అభ్యర్థిత్వాన్ని తీసుకోకపోవచ్చు. బహుశా అక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళని, హైదరాబాద్ కి ప్రాతినిధ్యం ఇవ్వాలి అని అనుకుంటే ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళని, లేకపోతే అజరుద్దీన్ లాంటి వాళ్ళని పరిగణలోకి తీసుకొని వాళ్ళకి రాజ్యసభ ఎమ్మెల్సీ ఇచ్చేసి వాళ్ళని మంత్రివర్గంలో తీసుకుంటే హైదరాబాద్ కి, రంగారెడ్డికి ప్రాతినిధ్యం దక్కినట్టు అవుతుంది. నిజామాబాద్ కి, ఆదిలాబాద్ కి కూడా ప్రాతినిధ్యం ఇచ్చేటటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ కి ప్రాతినిధ్యం ఇస్తే ఎస్టీకి, ముఖ్యంగా లంబాడా సామాజిక వర్గం నుంచి కూడా లేరు అక్కడ. ఎడ్మ బొజ్జు కూడా ఆదివాసీ సామాజిక వర్గం కిందికి వెళ్లిపోతారు. కాబట్టి కొంత కాంగ్రెస్ పార్టీకి ఆయా జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించడంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. మేజర్ గా నిజామాబాద్ కు వచ్చేసరికి సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కుతుందా, లేకపోతే పోచారం శ్రీనివాసరెడ్డి రైతు కమిషన్ వేయబోతున్నారు. రైతు కమిషన్ కి తన్ను తీసుకొని సుదర్శన్ రెడ్డి పార్టీ లాయలిస్ట్ కాబట్టి సుదర్శన్ రెడ్డికే మంత్రి వర్గంలో అవకాశం కల్పిస్తారనేటటువంటి చర్చలు జరుగుతున్నాయి ఇప్పటికి కూడా. బట్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఇంపార్టెంట్ సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యత, పార్టీ విధేయత, కొంత సమర్థవంతంగా పనిచేయగలుగుతారా అనేటటువంటిది. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గంలో. ఎందుకు అంటే ఓ సమర్థవంతమైన, బాగా చదువుకున్నటువంటి వ్యక్తిగా తన సమర్థత నిరూపించుకుంటూ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, జీవన్ రెడ్డి లాంటి సమస్య వచ్చినప్పుడు కూడా ట్రబుల్ షూటర్ గా ముఖ్యమంత్రి శ్రీధర్ బాబుని వాడుతున్నారు అన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి
పార్టీ మంత్రివర్గంలో కూడా సమర్థులుగా ఉండాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి చాలా పెద్ద హామీలు కదా, ఆ 6 గ్యారంటీస్ తో పాటు డిక్లరేషన్స్ అమలు చేయాల్సిన బాధ్యత ఉంది, తర్వాత మేనిఫెస్టోని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, తర్వాత బీఆర్ఎస్ చెప్తున్నట్టుగా 420 హామీలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి చాలా కీలకంగా సమర్థవంతమైనటువంటి వ్యక్తులు ఆ పోర్ట్ఫోలియోలో కనుక లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ జాగ్రత్తలు తీసుకుంటే పార్టీ బలంగా ముందుకెళ్తుంది, ప్రభుత్వం బలంగా ముందుకెళ్తుంది. లేకపోతే ఈ రకమైనటువంటి విమర్శల్ని పార్టీ ఎదుర్కోవాల్సిందే, ప్రభుత్వం కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్. లింగం యాదవ్ గారు, ఫైనల్ గా మీరు చెప్పండి, పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. సో అదే ఊపిని కొనసాగించే వ్యక్తికి పీసీసీని కట్టబెట్టాలని చూస్తున్నారు అనుకోవచ్చు. ఎస్, డెఫినెట్లీ అదే చెప్పిన ముందుగానే రేవంత్ రెడ్డి గారు పీసీసీ తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ యొక్క విధానాన్ని అనుసరించి ఆ విధంగానే మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఇంకా మరింతగా బలోపేతం చేసే వ్యక్తినే సమర్థమైన నాయకత్వం, సామాజిక న్యాయం, పార్టీ కోసం కష్టపడే వ్యక్తిని డెఫినెట్ కూడా అట్లాంటి వ్యక్తి. అంటే పీసీసీ నియామకం తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు ఉన్నాయనుకుంటారు. అదే తొందరలోనే 2 జరుగుతాయి. పీసీసీ వైపు అదేవిధంగా మంత్రివర్గం కూడా ఇప్పుడు విస్తరణ జరగాలి. ఇంకా కొన్ని వేకెన్సీలు ఉన్నాయి. అందులో కూడా మంత్రివర్గం ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు డెఫినెట్ కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం పాటించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ డెఫినెట్ కూడా అన్ని వర్గాలు, ఏ వర్గాలకైతే మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు డెఫినెట్ కూడా వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా పీసీసీ అధ్యక్షుని కూడా తెలంగాణలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అభిప్రాయంతో పాటు తెలంగాణలో మంత్రి మండలి మిగతా సీనియర్ నాయకులు అందరి అభిప్రాయం. సీనియర్ నాయకులు అంటే కోమటిరెడ్డి గాని రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశించారు. ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఇప్పుడు అదే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే పార్టీ, ప్రజాస్వామ్యాన్ని ఎక్కువగా నమ్మే పార్టీ, వాళ్ళ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడిస్తారు. ఇవాళ మంత్రిగా కావాలనుకోవడం తప్పలేదండి, ఏ ఎమ్మెల్యే అని అనుకుంటారు. ఎవరికి ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఎట్లా అనేది అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తారు. ఎందుకంటే మిగతా పార్టీలో అలా స్వేచ్ఛ ఉండదు. స్వేచ్ఛగా అడగడం తప్పే లేదు. చాలా మంది అడుగుతారు, కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడుగుతారు, మిగతా చాలా మంది అడుగుతారు. అయితే ఇవన్నీ కూడా ఈక్వేషన్ చూసేసి ఇవాళ ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకెళ్లాలి, పార్టీని హస్తినాలో సీఎం రేవంత్ రెడ్డి మాట నెగ్గుతుందా, సీనియర్ నాయకుల మాట నెగ్గుతుందా? అదే అలాంటిది ఏది ఉండదండి. ఏది నిర్ణయం అయినా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా అందరి అభిప్రాయాల మేరకు, ముఖ్యమంత్రి గారి అభిప్రాయాల మేరకే మంత్రి మండలి, సీనియర్ నాయకులు, జాతీయ నాయకులు అందరు కలిసే నిర్ణయం ఉంటది. ఏ నిర్ణయం అయినా కూడా భిన్నాభిప్రాయాలు ఏదున్నా కూడా ఫైనల్ గా ఏకాభిప్రాయం ద్వారానే పీసీసీ అధ్యక్షుడి నియామకం జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ లింగం యాదవ్ గారు, థ్యాంక్ యూ గదరాజ్ గారు, థ్యాంక్ యూ శేష్ గారు, థ్యాంక్ యూ అభిషేక్ గారు. Keep watching Sith.